లెక్కకైతే అసెంబ్లీలో సర్కార్ ఏదైనా బిల్లు పెడితే ప్రతిపక్షాలు ఏం చేస్తాయి ఉల్లా చల్ అట్లెట్లా అదెట్లా ఇదెట్లా అంత మీ ఇష్టమేనా గీసొంటి బిల్లు ఎవరు మెచ్చరు అని లడాయి ఎత్తుకుంటారు. కొందరైతే పేపర్లను పర్ర జింపేస్తారు, స్పీకర్ గారి ముంగటికి పోయి షిగమూగుతారు. అయితే ఇలా సర్కారోళ్ళు ఒక బిల్లు పెడితే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభలున్న అన్ని పార్టీలు ఫుల్ ఇమ్మతిచ్చినాయి. అబ్బా పెట్టింది బీసీ బిల్లు. మళ్ళా ప్రశ్నలు అడుగుడు జవాబులు చెప్పుడు మంచిగా నడిచింది ఇవాళ అసెంబ్లీ. బయట దేశాల్లో చదువుకునే మనోళ్లకు సర్కార్ ఏం చేస్తలేదని బీఆర్ఎస్ గంగుల సార్ అంటే లేలే చేస్తున్నామని మంత్రి సీతక్క లెక్కలు చెప్పింది. ఒక్క ఎస్టీ ఒక్క మైనార్టీని ఇంతవరకు సెలక్షన్ చేయలేదు. 1110 మంది సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆయన అయితే బీటెక్ కాలేజీలో రామ్టెక్ కాలేజీలో చదువుకుని ఆయనకు నాలెడ్జ్ ఉంది. నేను ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ఎండాకాలం వానకాలం చదువు లెక్క నాదైంది సార్. అయినా కూడా సమాజాన్ని చదివిన కాబట్టి కొంచెం సమాజ జ్ఞానం. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ గీ ముచ్చటలో పెట్టిండు. నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్న అధ్యక్ష ఏం తెచ్చినవని, ప్రభుత్వం ఏమిచ్చిందని ఏం తీసుకపోలేదు అధ్యక్ష. నేను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 119 నియోజకవర్గాలు అందరికి మంచికి 1000 కోట్లు, అందరికి మంచికి 1000 కోట్లు ఇవ్వండి అధ్యక్ష. సభను కరెక్ట్ గా నడుపుతలేరని ఎంఐఎం అక్బర్ భాయ్ గరమైండు. ठीक है सर, हम वॉकआउट करते हैं सर. आप ये जरूर बोलूंगा सर, ये गांधी भवन नहीं है, ये असेंबली है. असेंबली की तरह चलाइए. అట్లనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుడు మీద కిసర బసర అయింది జరసేపు. ఆ చెల్లపల్లి టర్మినల్ కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష, కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు. కానీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు, జయశంకర్ గారి పేర్లు అక్కడ కూడా పెడితే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మనం పెడుతున్నాం. ఇక్కడ పాత సీఎం రోసయ్య సార్ ను గిట్లా గౌరవించుకుంటారట హైదరాబాద్ లా. బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష. రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్. దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు, జయంతులు నిర్వహించడానికి అధికారికంగా అటెన్క మంత్రి పొన్నం సార్ బీసీ బిల్లును సభలో పెడితే అన్ని పార్టీలోళ్ళు మాట్లాడిండ్రు. అక్కడ రాజ్యసభలో గాని లోకసభలో గాని బీజేపీ పార్టీతో ఒప్పించి ఈ బిల్లు చేసే బాధ్యత కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది. అపశకునాలు ఒకవైపు మంచిగానే నీ పెళ్లి బాగా నిన్ను నూరేళ్ళు ఉండాలి, పెళ్లి పెటాకులు గాను అనే పరిస్థితుల్లో మాట్లాడకమని కోరుతా ఉన్నా అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు నమ్మంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ అవసరం దీక్ష ఇస్తామని సిద్ధంగా ఉన్నాను. ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది. బీజేపీకి వెళ్ళి ఎమ్మెల్యే పాయల్ శంకర్ సార్ మాట్లాడిండు. ఈ బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నది. ఈ చట్టం చేస్తున్నప్పుడు బీసీలకు రావాల్సిన అన్ని విషయాలు దాంట్లో పొందుపరుచుంది కదా. మజ్లిస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది బీసీలకు రిజర్వేషన్లు పెంచే బిల్లుకు. ఢిల్లీ जाना हो, ऑल पार्टी डेलीगेशन हो, जो भी हो, हम अपना मुकम्मल ताउन आपके साथ करेंगे. ప్రైవేటు సెక్టార్ లో కూడా రిజర్వేషన్లు ఉంటే బాగుంటాయి అని చెప్పి ఆఖర్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ అందరి డౌట్లు క్లియర్ చేసి ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం, చట్టాన్ని సవరించుకుందాం. మన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్ కు పంపిస్తుర్రు. ఆడు ఓకే అయితేనే 42% రిజర్వేషన్లు వస్తాయి బీసీలకు. అన్ని పార్టీల లీడర్లను ఎంట పెట్టుకొని ప్రధానమంత్రి సార్ను కలుస్తాడట సీఎం సారు. Eyes have it. The motion is carried and the bill is passed. ఈ ఇడుచుడు రావణతోటి ముచ్చట పెడతాడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీల కోసం ఢిల్లీలో లడాయి చేస్తా మీరు హిమ్మతియాలని కోరిండట బీఆర్ఎస్ పార్టీని.